అండ్ నమస్కారం అందరికీ. నేను డాక్టర్ నరేంద్ర, ఏఎస్ఐ ప్రెసిడెంట్, నిజామాబాద్ బ్రాంచ్. నాతో మన సర్జన్ డాక్టర్ జీవన్ రావు గారు ఉన్నారు. మళ్ళీ డాక్టర్ మేడం శ్రీలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సర్జరీ డిపార్ట్మెంట్. మాది ఏఎస్ఐ సర్జన్స్ వీక్ సెలబ్రేట్ చేస్తున్నాము. అంటే అది తర్వాత ఏఎస్ఐ సర్జన్స్ వీక్ మేము సెలబ్రేట్ చేస్తున్నాము ఫ్రమ్ 9th to 15th. అయితే అందులో భాగంగా ఈరోజు మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాము. అయితే ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే అవేర్నెస్ కోసము ప్రజలకు కూడా, అంటే డాక్టర్లు కూడా ఇస్తున్నారు, మన వాళ్ళందరూ ఎవరు బ్లడ్ ఇచ్చినా కూడా ఏం కాదు అన్నట్టు అది అవేర్నెస్ కోసము మేము ఈ క్యాంప్ చేస్తున్నాము. అయితే ఏంటంటే ఇప్పుడు పురాతన కాలంలో అనేది అన్నదానము, గోదానము, మళ్ళీ తర్వాత కన్యాదానం ఇవన్నీ శ్రేష్టమని అంటున్నారు. కానీ ఇప్పటి ప్రజెంట్ జనరేషన్లో చూస్తే అన్నిటికంటే రక్తదానము శ్రేష్టమైంది. అఫ్కోర్స్ మళ్ళీ తర్వాత అవయవ దానము, అంటే ఇప్పుడు రక్తదానంతో ఇమ్మీడియట్గా ఎవరికన్నా ప్రాణాన్ని కోల్పోయే వాళ్ళకి మనం బ్రతికించుతాము. తర్వాత ఇప్పుడు అవయవ దానంలో ఈ మంచిగా బ్రతికి ఉన్నవాడు కూడా చనిపోయే దశలో ఉంటాడు కాబట్టి వాడిని మళ్ళీ పునర్జీవనం ఇచ్చినట్టు చేసే అవయవ దానము అది మంచిదే. అట్లా అందుకోసము మేము ఇది మన సర్జన్స్ తరఫున ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాము. దీనికి మాకు సహకరించారు ఐఎంఏ నిజామాబాదు రెడ్ సొసైటీ వాళ్ళ మన బృందం అంతా మాకు బాగా కోఆపరేషన్ చేశారు. మన డాక్టర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ గారు కూడా మాకు చాలా ప్రోత్సాహం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు మన జీవన్ రావు గారు మాట్లాడతారు, మా సీనియర్ కలీగ్. అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ సర్జన్స్ డే జూన్ 15 సందర్భంగా సర్జన్స్ వీక్ సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ వారం రోజులు అంటే జూన్ 9th నుంచి 15th వరకు రోజు ఒక కార్యక్రమంతో ప్రజల ముందుకు వెళ్తున్నాము. అందులో భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఐఎంఏ నిజామాబాద్, తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ వారి సహకారంతో ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పది అనేది ఒకప్పుడు అనుకునేవాళ్ళు. ఇప్పుడు రక్తదానం గొప్పది. అన్ని దానాల కంటే రక్తదానం అంటే ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడేది రక్తదానం. సో అందరికి కూడా ఈ రక్తదానానికి సహకరించి, ఒకప్పుడు వేరే దేశాల్లో రక్తం కావాలంటే రక్తం కలెక్షన్ చేసే అంబులెన్స్ వస్తున్నా వాళ్ళు వస్తే క్యూలో నిలబడి ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ ఇస్తారు. అదే మన దేశంలో రక్తం ఇవ్వడానికి ఇప్పటికి కూడా భయపడే స్థితిలో ఉన్నారు. ఒకవేళ వ్యక్తులు డోనార్స్ ఇద్దామని అనుకున్నా వాళ్ళ అటెండెంట్స్ ఇవ్వనివ్వరు. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. అది మారాలి. ప్రతి వాళ్ళు ఎవ్రీ మంత్ ఆర్ 1.5 మంత్కి ఒకసారన్నా 3 మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయవచ్చు. ఇప్పుడు చిన్న దెబ్బ తగిలితే, ఇక్కడ యాక్సిడెంట్ చిన్న దెబ్బ తగిలితే 300 ml 250 to 300 ml అనేది బ్లడ్ ఒట్టిగా పోతుంటుంది. అంతే తీసుకుంటారు. రక్తం అంటే 1 లీటర్ తీసుకునేది కాదు, ఒక 300 ml మ్యాక్సిమం 250 to 300 ml తీసుకుంటారు. ఎవరైనా ఆ గ్రూపు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా స్పందించి మీరంతా రక్తదానానికి ముందుకు రావాలని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు చాలా హాస్పిటల్స్లో చాలా డాక్టర్సే చాలామంది పేషెంట్ ప్రమాదకరం స్థితిలో ఉండి అత్యవసరమైన బ్లడ్ అవసరం ఉంటే చాలామంది డాక్టర్లు వాళ్ళ రక్తము డొనేట్ చేస్తూ ఎన్నో ప్రాణాలను కాపాడారు. ఇది సమాజం మొత్తం కూడా ఏ వ్యక్తి అయినా ఇప్పుడు ఆ నార్మ్స్ ప్రకారం ఫిట్ ఉన్న వ్యక్తి ప్రతి వాళ్ళు 3 monthsకి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయవచ్చు. రక్తం చేస్తేనే మన రక్తం కూడా ఫ్రెష్ అయ్యి చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి ఇందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ మా డాక్టర్ శంతను, డాక్టర్స్ డాక్టర్ శ్రీలత, డాక్టర్ నరేంద్ర, మైసెల్ఫ్, శ్రీశైలం, డాక్టర్ రాజేష్, చాలా ఇంకా కొందరు పోస్ట్ ఆఫీసర్స్ కూడా బ్లడ్ డొనేట్ చేస్తూ ఈ ప్రజల్లో అవగాహన కలిగించడానికి, రక్త ఇవ్వడానికి ఎవ్వరు కూడా వెనుకాడకూడదు. వాళ్ళు యువత అంతా ముందుకు వచ్చేసి ఎప్పుడు ఎవరికి ఏ పరిస్థితుల్లో రక్తం అవసరమైనా మేము ఉన్నామని చెప్పి ఈ రెడ్ క్రాస్ సొసైటీ కానీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ కానీ వచ్చి ఇవ్వాల్సింది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీశైలం, పిల్లల వైద్య నిపుణుని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డివిజన్ చైర్మన్. ఇది మనం చూస్తుంటాము, ఏ సర్జన్ దగ్గరకు పోయినా కానీ ఆపరేషన్ కన్నా ముందు సేఫ్టీ కొరకు ఒక రక్తం బ్యాగ్ డొనేట్ చేసి రెడీగా ఉంచుకుంటారు. ఒక్కొక్కసారి ఇంజురీస్ అయినప్పుడు, గాయాలు పడొచ్చినప్పుడు వాళ్ళకి ఎంత రక్తం వెళ్ళిపోయిందో తెలియదు కదా. అందుకోసమే రక్తము
వాళ్ళకి తెలిసినంత విలువ సాధారణంగా ఎవరికి తెలియదు. ప్రతి ఒక్క సర్జన్ బ్లడ్ తీసుకురండి అని చెప్తుంటారు, కానీ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కసారి హాస్పిటల్లో పేషెంట్స్ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర చూసుకోవడానికి అటెండెన్స్ లేని పరిస్థితుల్లో ఆ వ్యక్తికి బ్లడ్ అవసరం అనుకుంటే వాళ్ళ హాస్పిటల్ సిబ్బందిలో కూడా ఎవరు లేనప్పుడు డాక్టర్లు ఖుద్ బ్లడ్ డొనేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రచారాలు చేసుకునే టైప్లో జరగలేదు కాబట్టి ప్రజలలో అవగాహన లేదు. కానీ హాస్పిటల్స్లో ఇలాంటి పరిస్థితులు ఎన్నో అవుతుంటే ఎంతోమంది సర్జన్స్ వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళ పేషెంట్ల క్షేమం కొరకు డొనేట్ చేసిన సందర్భం ఉంటుంది. ఇప్పుడు ఈ సర్జన్స్ అసోసియేషన్ వాళ్ళు నిజామాబాద్లో సర్జన్స్ వీక్ కండక్ట్ చేస్తున్న సందర్భంలో ప్రజలకు ఒక అవగాహన కలగాలి. ఏంటంటే సర్జన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పటికి కూడా ఈ రక్తదానం చేసి మళ్ళీ వాపస్ వెళ్ళి సర్జరీస్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎంతోమందికి అపోహలు ఉంటాయి, అది బ్లడ్ ఇవ్వాలంటే రెస్ట్ దొరకాలి, పనికి పోరాదు అని ఊహించుకుంటుంటారు. ఇప్పుడు ఇక్కడ డొనేట్ చేసిన డాక్టర్లు అరగంట సేపు కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ పోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో ప్రజలలో ఒక అవగాహన కలగాలి. ఏంటంటే రక్తం డొనేట్ చేసేటప్పుడు కేవలం ఒక 350 ml పోతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కావు. ఒక చిన్న గ్లాస్ జ్యూస్ కానీ, ప్లెయిన్ వాటర్ కానీ, కొబ్బరి బోండా నీళ్లు కానీ, మజ్జిగ కానీ ఇలాంటి ద్రవ పదార్థాలు తీసుకుంటే వాళ్ళు ఏదైతే రక్తం ఇచ్చారో ఆ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఏదైతే కొరత ఉంటుందో ఇమీడియట్గా 15 నిమిషాల లోపల వాళ్ళకు మళ్ళీ సర్క్యులేషన్లో వస్తుంది, కొత్త రక్తం తయారవుతుంటుంది. మన బాడీలోకి వెళ్ళి రక్తం పోయినప్పుడు కొత్త రక్తం తయారవుతుంటుంది కాబట్టి వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటారు. మన దగ్గర తోట రాజశేఖర్ గారు ఉన్నారు, 80 సార్ల కంటే ఎక్కువ బ్లడ్ డొనేట్ చేశారు. సో ఇది ఒకటి ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంతకుముందు మా డెర్మటాలజిస్ట్ విద్యాసాగర్ ఆయన మోర్ దెన్ 107 టైమ్స్ వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఇవన్నీ చేశారు. ఇక్కడ ఇవాళ సర్జన్స్ కూడా ఇప్పుడు బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత క్లినిక్కి పోయి మళ్ళీ వాళ్ళు సర్జరీస్ చేసే ఇది ఉంటుంది, వాళ్ళకి స్ట్రెంత్ ఉంటుంది. సో ఈ అపోహలు తొలగించుకోండి. మీరు వచ్చి ప్రొద్దున మధ్యాహ్నం ఎప్పుడైనా డొనేట్ చేయొచ్చు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్లో ఈ రక్తదానం చేయడానికి కొరకు ఎవరన్నా ఎప్పుడన్నా రావచ్చు. మీరు ఇక్కడ ఖలీల్వాడికి పోతుంటూ ఒక అరగంట సేపు టైం ఇస్తే కూడా చాలు, మీరు బ్లడ్ డొనేట్ చేయండి. ఎందుకోసంటే ఈ రక్తదానం చేయడం వల్ల ఎన్నో ప్రాణాలని కాపాడొచ్చు. ఒక్క బ్లడ్ బ్యాగ్ తోటి 3 ప్రాణాలను కాపాడొచ్చు. దీనిలోకి వెళ్ళి ప్లేట్లెట్స్ ఇస్తుంటారు, ప్యాక్డ్ సెల్స్ ఇస్తుంటాము, బ్లడ్ సెల్ కాంపోనెంట్స్ ఇస్తుంటారు. ఈ ప్లేట్లెట్ కౌంట్ డెంగ్యూలలో ఇస్తుంటారు కదా, ఒక్క బ్లడ్ బ్యాగ్లోకి వెళ్ళి మనం ఎన్నో ప్లేట్లెట్స్ తీయచ్చు. తర్వాత తలసిమియా ఇలాంటి గెనుపరయంగా వచ్చే వ్యాధిలో ఈ ప్రాబ్లమ్స్లో వాళ్ళకు ఎవ్రీ 21 రోజుకి ఒకసారి బ్లడ్ అవసరం పడుతుంటుంది. ప్రజలు ముందుకు రావాలి. ఇది సర్జన్స్ వీక్ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి డొనేట్ చేస్తున్నారు వాలంటరీగా. ఇది ఒక మెసేజ్ పబ్లిక్ ఏంటంటే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు, వాళ్ళకి ఎటువంటి హానికారం ఉండదు. వాళ్ళకి హాని కలిగించి బ్లడ్ డొనేషన్ ఏ డాక్టర్ కూడా తీసుకోడు. ఇక్కడ చెక్ చేస్తారు, ఆ వ్యక్తి ఎవరైతే డొనేట్ చేస్తున్నారో ఆయన ఇచ్చే క్షమత ఉంది, ఆయనకు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ దగ్గర బ్లడ్ తీసుకుంటారు. మీ చెకప్ అవుతుంది కాబట్టి మీరు నిర్భయంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేయండి. సో ఈ అవకాశం మాకు దొరికినందుకు నేను సర్జన్స్ టీమ్కి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్. మా డ్యూటీ డాక్టర్ రాజేష్ గారు సీనియర్ బాగా మిటికులస్గా చెక్ చేసి ఆ వ్యక్తి దగ్గర రక్తం తీసుకోవాలన్నా వద్దా అన్న నిర్ధారించిన తర్వాతనే తీసుకుంటుంటారు. సో వెరీ సేఫ్. మేము ఒక్కొక్కసారి చెప్తుంటే ఏం కాదు సార్ నా దగ్గర తీసుకోండి అంటాం, కానీ ఆయన మాత్రము చెక్ చేసిన తర్వాతనే ఇస్తారు. సో ఇలాంటి డాక్టర్స్ చెక్ చేసిన తర్వాత ఇస్తారు కాబట్టి అందరూ ముందుకు రావచ్చు. బర్త్డే పార్టీస్లలో, మ్యారేజ్ యానివర్సరీస్లో మీరు ఇక్కడికి వచ్చి డొనేట్ చేసి మీరు పార్టీస్ కూడా పోవచ్చు. సో ఈ సందేశము ఈ మీడియా ద్వారా, ఈ భారతీ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదం. ఈరోజు ఈ వారోత్సవాల సందర్భంగా సర్జన్స్ వీక్, నేషనల్ సర్జరీ వీక్ సందర్భంగా సర్జన్సే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే
సర్జరీస్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ పేషెంట్స్కి ఎప్పుడైతే మాకు బ్లడ్ అవసరం ఉందని వాళ్ళు చెప్పగానే ఇక్కడికి వచ్చే అటెండెన్స్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మాకు ఇప్పుడే కావాలి, సార్ చెప్పిండు ఈ బ్లడ్ కావాలి ఆ బ్లడ్ కావాలని చెప్తారు, కానీ వాళ్ళు వెంబడ వచ్చి ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. అది కాదు, మన నుంచే స్టార్ట్ కావాలి, ఇవ్వడానికి ముందుకు రావాలి. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే సర్జరీస్ కోసం బ్లడ్ అవసరం అని చెప్పే సార్లు ఈరోజు వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. అంటే రక్త అవసరం ఎంతున్నదో అందరు తెలుసుకొని దయచేసి యువత ముఖ్యంగా ముందుకు వచ్చేసి రక్తదానాలు చేయాలని చెప్పేసి, రక్తదానం అనేది మహాదానము. మీరు రక్తం ఇచ్చిన తర్వాత రక్తదాతలు కాదు, మీరు ప్రాణదాతలు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. సర్జన్స్ వీక్ సందర్భంగా మరి వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఎంచుకున్నందుకు మన సర్జన్స్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫు నుంచి. ఎందుకంటే రక్తదానం అనేది చాలా అవసరమవుతుంది ఈ రోజులలో. ఎందుకంటే తలసీమియా వార్డు కూడా నిజామాబాద్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. రెడ్ క్రాస్లో తలసీమియా వార్డు కూడా వాళ్ళకి పిల్లలకి 15-20 డేస్కి ఒకసారి మనం బ్లడ్ అవసరం అవుతుంది. కాబట్టి ఈ కంపల్సరీగా మరి బ్లడ్ అవసరం అవుతుంది. కాబట్టి తలసీమియా చిల్డ్రన్స్కి మరి యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ ఇంకా చాలా సమయాలలో డెలివరీస్ అయినప్పుడు కూడా మరి అవసరమవుతుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా రక్తం లేకుండా ప్రాణహాని జరగద్దనే ఉద్దేశంతో మరి సర్జన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రక్తదాన శిబిరం రెడ్ క్రాస్లో చేస్తున్నందుకు వారికి మా రెడ్ క్రాస్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సర్జన్స్ వారోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో వాళ్ళకు కూడా నేను నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు డొనేట్ చేసిన బ్లడ్ ఎన్నో ప్రాణాలను కాపాడుతుంది. దానికోసం వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన దానం చాలా గొప్పది. దాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.